రాక్షసి అట. కవిత రాక్షసి అట. కారణ జన్ముడి కడుపున పుట్టడం దురదృష్టకరం. ఎవరంటున్నారు? బీఆర్ఎస్ వాళ్ళు స్టార్ట్ చేసిరుగా కవిత మీద. ఎందుకంటే ఆమె డైరెక్ట్గా జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి వీళ్ళందరూ కేసీఆర్ చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు కదా. ఈ ముగ్గురు అయితే చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు. జగదీష్ రెడ్డి ఎంత దగ్గరో మనకు తెలుసు, నిరంజన్ రెడ్డి ఎంత దగ్గరో మనకు తెలుసు, ప్రశాంత్ రెడ్డి దగ్గరే. ఈ ముగ్గురిని అటాక్ చేసింది. అండ్ దాంతోపాటుగా మెదక్ జిల్లాలో ఉన్న హరీష్ రావుని కార్నర్ చేస్తూ పద్మా దేవేందర్ రెడ్డిని కూడా సీన్లోకి తీసుకొచ్చింది. ఆమె 2 లక్షలు వసూలు చేసింది, 3 లక్షలు వసూలు చేసిందని. సో ఇది బీఆర్ఎస్ వాళ్ళకి మింగుడు పడతలేదు. బీఆర్ఎస్ మొన్నటి ఎలక్షన్లో ఓడిపోవడానికి ప్రధానమైన కారణం కూడా కవిత ఒక పార్టే. ఇప్పుడు రేవంత్ రెడ్డి తన స్పీచ్ల్లో కూడా కవితను ముందు పెట్టే ప్రచారం స్టార్ట్ చేసిండు. సొంత చెల్లెని చూసుకోలేని నీచుడు అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేసిండు. ఇది వాటాల కొట్లాట. కనీసం ఆమెకి ఎంతో కొంత ఇచ్చిన ఆమె సైలెంట్గా ఉండేది. ఉన్న ఆస్తికి కనీసం చెల్లెకి ఇవ్వకుండా మెడలు బట్టి బయటకి నెట్టేసిరని మాట్లాడిండు. సో ఇవన్నీ పరిణామాలు బీఆర్ఎస్కి తలెత్తుకోలేకుండా చేస్తున్నాయి. ఎందుకంటే అల్టిమేట్గా వీళ్ళందరూ కలిసి ఉన్న వాళ్ళే కదా, కలిసి దోపిడీ చేసిన వాళ్ళు, కలిసి అన్ని ఆస్తులు సంపాదించిన వాళ్ళు, కలిసి ప్రజల్ని మోసం చేసిన వాళ్ళు. ఇప్పుడు ఆమె బయటకు వచ్చి మాట్లాడుతుండేసరికి ఇగో చూసిరా, సొంత చెల్లె మాట్లాడుతుంది, సొంత కూతురే మాట్లాడుతుంది. ఇప్పుడు ఆమె యొక్క ఇది రానికి పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి వీళ్ళు స్టార్టింగ్లోనే కొట్టేయాలనుకున్నారు ఏమో. మొత్తానికి అయితే ప్రెస్ మీట్ పెట్టిరు. నిన్న ప్రెస్ మీటా లేకపోతే ఎట్లా మాట్లాడి ఏడబెట్టిరు. ఆమెను ఏమంటున్నారంటే కవితని రాక్షసితో పోలుస్తున్నారు. కారణ జన్ముడి కడుపున పుట్టడం దురదృష్టకరం. వ్యాపారాల్ని కాపాడుకునేందుకే రేవంత్తో కుమ్మక్కైంది. ఆమెనట వ్యాపారాలు చేస్తుందట. ఆ వ్యాపారాలని కాపాడుకోవడం కోసం రేవంత్ రెడ్డితో కుమ్మక్కైందట. అంటే కవిత చేస్తున్న వ్యవహారాలు మొత్తం రేవంత్ రెడ్డి చేస్తుండని అంటున్నారు. హరీష్ రావుకు ఆమె క్షమాపణ చెప్పాలి. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు. నిజామాబాద్లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా? ఎమ్మెల్యే మాణిక్రావు ఎద్దేవా. ఆమె కాంగ్రెస్ ట్రాప్లో పడ్డారు. పార్టీ విప్ వివేకానంద. 12 సంవత్సరాల్లో ముఖ్యమంత్రులు బడులకేమీ చేయలే. కేసీఆర్ రేవంత్ పైన కవిత విమర్శ. అయితే నిన్న ఆమె టూరు ఆమె కొనసాగుతున్నది. బీఆర్ఎస్ వాళ్ళ కమెంట్స్కు జాగృతి కౌంటర్ ఉంటుందని హెచ్చరిక. కర్మ హిట్స్ బ్యాక్ అని ఎవరిని ఉద్దేశించి అన్నారంటే జై తెలంగాణ అంటూ సమాధానం చెప్పింది నిన్న. మేము ముందు నుంచే చెప్తూనే ఉన్నాం కదా, ఆమె రాజకీయంగా ఎదగడానికి అవకాశాలు లేవు, కానీ బీఆర్ఎస్ని బొందబెట్టడంలో ఆమె కీలక పాత్ర పోషించబోతున్నది. ఒకవేళ ఈ మధ్య కాలంలో డీల్ ఏమైనా సెట్ అయిపోయి కేటీఆర్ దారికి వచ్చి నీ వాటా ఇంత, నీ వాటా నీకు ఇచ్చేస్తా అని అంటే ఏమైనా సైలెంట్ అయితే అవ్వచ్చేమో, కానీ అదర్వైజ్ పార్టీని బొందబెట్టడంలో ఆమె కీలక పాత్ర పోషించబోతున్నది. ఇక రాజకీయంగా ఆమె తెలంగాణలో ఆమె పెద్దగా చేసేది ఏం లేదు. ఆమెను నమ్మడానికి కూడా అవకాశం లేదు. ఇగో నిన్న ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. ఎక్కడ ఇది? సంగారెడ్డిలో ప్రెస్ మీట్ పెట్టిరట. ఇగో కారణ జన్ముడి కడుపున కవిత లాంటి రాక్షసి పుట్టడం దురదృష్టకరమని సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. తన వ్యాపారాలు కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చేతులు కలిపి బీఆర్ఎస్ పైన, తన తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ పైన కవిత విమర్శలు చేయడం తగదన్నారు. లిక్కర్ కేసులో జైలుకు వెళ్ళినప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఆమెకు అండగా నిలిచారు. రేవంత్ రెడ్డి కోసం బీఆర్ఎస్ను నిందించడం మానుకొని ప్రభుత్వం ఇచ్చిన హామీలపైన ప్రశ్నించాలని ఆయన హితవు పలికారు. జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యే క్రాంతిలతో కలిసి చింతా ప్రభాకర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జనం బాట పేరుతో కవిత చేపట్టిన యాత్రలో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా మాజీ మంత్రి హరీష్ రావుని బీఆర్ఎస్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో హరీష్ రావు ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 స్థానాలకు 7 సీట్లు గెలిపించారు అని గుర్తు చేశారు. హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలకు ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా అని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు ప్రశ్నించారు. కేసీఆర్ కుమార్తెగానే కవితకు గుర్తింపు వచ్చిందన్న విషయాన్ని మరవద్దని మాజీ ఎమ్మెల్యే క్రాంతి పేర్కొన్నారు. కాంగ్రెస్కు ప్రయోజనం కలిగించేలా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యలున్నాయని, ఆమె కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో పడ్డారని బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు ఒకలా, తర్వాత మరోలా ఆమె మాట్లాడుతున్నారు. కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలపై కవిత చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నాం. కేసీఆర్ సర్కార్లో 10 ఏళ్లు ఎంపీ, ఎమ్మెల్సీ వంటి పదవుల్లో ఉన్నప్పుడు లేని సమస్యలు ఆమెకు ఇప్పుడెందుకు వస్తున్నాయని వివేకానంద నిలదీశారు. అరే ఎందుకు తిడుతున్నావమ్మా, నువ్వు కూడా కలిసే ఉంటివి కదా, కలిసే దోపిడీ చేస్తాం కదా, కలిసే కబ్జాలు పెడతాం కదా, కలిసే బ్లూ షీట్లు పెడతాం కదా, ఇప్పుడు ఎందుకు సమస్య వచ్చిందంటే రాజకీయం, అంతకుమించి ఏముంది అందులో. ఆమె కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నది, అందులో ఉంటే నాకు వాటా దక్కదు అని అనుకుంటున్నది, కాబట్టి బయటకు వచ్చింది, ఇప్పుడు మాట్లాడుతున్నది. మరి హరీష్ రావు రియాక్షన్ ఏంది? మరి హరీష్ రావు సైలెంట్గా ఉన్నాడు. పద్మా దేవేంద్ర రెడ్డి ఎక్కడ ఉన్నది? ఆమె కూడా మాట్లాడలేక ఇంతవరకు.
మీరు మాట్లాడుకోవాలి. కవిత మీ గురించి బయట పెట్టాలి, మీరు కవితది బయట పెట్టాలి. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఇప్పుడు 10 సంవత్సరాలుగా ఈ ఈ ఈ దోపిడీ జరిగింది, ఇంత దుర్మార్గాలు జరిగినాయని మేము మొత్తుకొని ఉన్నాం కదా. ఇప్పుడు ఇదంతా బయటకు వస్తుంది కదా. ఆమె అంటుంది ఈడ 500 ఎకరాలు, ఆడ 300 ఎకరాలు కబ్జా పెట్టిర్రు, వీళ్ళ కోసం రోడ్లంతా వంకర టింకర్లు తిప్పిరని చెప్తున్నది కదా. ఇప్పుడు కవిత ఏమేమి కబ్జాలు పెట్టింది, ఎక్కడెక్కడ పెట్టింది అన్నది మీరు చెప్పాలి. ఆమెం తక్కువ తినలే. ఆమె అంటుంది మొన్న ప్రెస్ మీట్లా 2014 ముందు నా ఆస్తులు ఎంతున్నాయి, ఇప్పుడు నా ఆస్తులు ఎంతున్నాయి చూడండి, నా దగ్గర ఏముందని అంటుంది. అబ్బా, ఎంత డ్రామా, ఎంత యాక్షను. మీకు అసలు ఏ అవార్డు కూడా పనికిరాదు మీకు నటనలో. మీ సంపాదన గురించి మాట్లాడాలా, మీ దోపిడీ గురించి మాట్లాడాలా. ఎట్లొచ్చినాయి మీకు ఫామ్ హౌస్లు? శంకరపల్లి ఫామ్ హౌస్ ఎట్లొచ్చే? శంకరపల్లి ఫామ్ హౌస్ ఎట్లొచ్చే? మిగతా ఆస్తులు ఎట్లొచ్చినాయి? భూములు ఎట్లొచ్చినాయి? ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి? ఏమి లేకుండానే ఇన్ని రోజులుగా మీరు సపరేట్గా రాజకీయం చేస్తున్నట్టు ఎక్కడి నుంచి వచ్చినాయి? 2014కి ముందు మీ పరిస్థితి ఏంది? గత 12 సంవత్సరాల్లో ముఖ్యమంత్రులు ప్రభుత్వ బడుల కోసం ఏమీ చేయలే. నిజమైన భావోద్వేగం ఉండి ఉంటే విద్యారంగ సమస్యలు పరిష్కారం అయ్యేవి. కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కవిత వ్యాఖ్య. ప్రజలు చెప్పిన వాటిపైనే ఆరోపణ చేశా. హరీష్ రావు గంగుల సమాధానం ఇవ్వాలి. బీఆర్ఎస్ వాళ్ళ కమెంట్లకు జాగృతి కౌంటర్ ఉంటది అని కవిత అంటుంది. ఏమంటుంది? విద్యాశాఖలో మార్పులు తీసుకురాలే, గవర్నమెంట్ బడులు మార్చలే. మరి ఏ గవర్నమెంట్ బడికి పోలేదమ్మా మీరు? మొన్న పోయి ఆ గవర్నమెంట్ స్కూళ్ళలో భోజనం చేస్తున్నది. ఆహా, మరి ఏ గవర్నమెంట్ బడికి 10 సంవత్సరాల్లో ఎందుకు పోలే? పోనీ మీరు నిజామాబాద్ ఎంపీ కదా, మరి నిజామాబాద్ ఎంపీగా ఉన్న ఆ ప్రాంతంలోనే గవర్నమెంట్ బడికి పోయి ఎందుకు మధ్యాహ్న భోజనమో లేకపోతే గురుకులంలో భోజనమో తినే ప్రయత్నం ఎందుకు చేయలే? ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? 10 సంవత్సరాలుగా ప్రభుత్వ బడులు ఏమైపోయినాయో గుర్తుకు రాలేదా? మీ నాయన వేల స్కూళ్ళని మూసేస్తుంటే ఆ రోజు ఎందుకు ఒక్క మాట నెత్తవైతివి? ఒకవేళ మూడోసారి కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చుంటే ఇవాళ ఈ మాటలు మీరు మాట్లాడే వాళ్ళ? విద్యాశాఖ గురించి, స్కూళ్ళ గురించి, బడుల గురించి. ఇగో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓటమి అనంతరం కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ఎక్స్ వేదికగా కవిత పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఎవరిని ఉద్దేశించి ఆ ట్వీట్ చేశారు అని మీడియా ఆమెను ప్రశ్నించగా జై తెలంగాణ అని మాత్రమే కవిత సమాధానం ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలపైన ఆమె తరచుగా చేస్తున్న ఆరోపణలు ప్రస్తావించగా, జాగృతి జనం బాట కార్యక్రమంలో ప్రజలు చెప్పిన అంశాల ఆధారంగానే నేను ఆరోపణ చేశా. నేనేమి ఏసీ గదిలో కూర్చొని మాట్లాడడం లేదు. నా ఆరోపణలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ వివరణ ఇచ్చినందుకు సంతోషం. అదే సమయంలో మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ కూడా నా ఆరోపణలపైన వివరణ ఇవ్వాలి. బాధ్యత కలిగిన వారు వివరణ ఇచ్చుకోవాలే తప్ప ఎదురు దాడి చేయడం మంచిది కాదు. తనపైన బీఆర్ఎస్ వాళ్ళు చేసే కమెంట్లకు జాగృతి కార్యకర్తల నుంచి కౌంటర్ ఉంటుందని హెచ్చరించారు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, నేను మాట్లాడినా ఎవరి మీద అయితే మాట్లాడినో వాళ్ళు కౌంటర్ ఇవ్వాలని అంటున్నారు. మరి మీ మీద ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన వాళ్ళని మీరు ఏం చేసిరమ్మా? పోలీస్ స్టేషన్లలో బట్టలిప్పి కొట్టించారు మీరు, టాస్క్ ఫోర్స్ వాళ్ళని పెట్టి, ఎస్ఓటి వాళ్ళని పెట్టి. ఇది వాస్తవం. మరి మీ మీద ఆ రోజున అలిగేషన్స్ చేసిన వాళ్ళని మీరు కౌంటర్ ఇవ్వాల్సింది పోయి, మాట్లాడాల్సింది పోయి, సమాధానం చెప్పుకోవాల్సింది పోయి పోలీస్ స్టేషన్లలో పెట్టి కొట్టించడేంది మరి? మళ్ళీ దట్టు అదే జాగృతిలో పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళని. ఇది ఇంకా దారుణం. మీకు అర్హత ఎక్కడిది?